శుభోదయం అందరికీ. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకుంటూ మరి ఈరోజు మా ఇంట్లో చేసిన స్పెషల్ మా పిల్లల లంచ్ బాక్స్కి ఏంటంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా. మేము చామగడ్డ అంటాము, మీరు చామదుంప అంటారు. చామదుంప పులుసు, అలాగే పెరుగు, అలాగే దోశలోకి చట్నీ, ఇంకా రైస్ వండలేదు, వండుతున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయండి. కష్టాలు వస్తే బాధపడుతూ, సుఖం వస్తే ఆనందపడుతూ ఉండకుండా ఏదైనా సరే మనం అది స్వీకరిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటేనే మనం అనుకున్న గమ్యానికి మనం చేరగలుగుతాం. కాబట్టి కష్టం వచ్చిందని అస్సలు బాధపడొద్దు. శ్రీరాముడు అంతటి వాడికే అరణ్యవాసం చేశాడు కదండి. మరి మనం ఎంత చెప్పండి, ఆ రాజులే అరణ్యవాసం చేసినప్పుడు మనకు కష్టాలు వచ్చినప్పుడు మనం ముందుకెళ్ళాలి.